చైర్మన్ గారి కమిషనర్ గారికి సార్ దాదాపు 10-15 ఏళ్ళ ఇంకా ఈ హ్యాండిక్యాప్ పింఛన్లు చాలా మంది తీసుకున్నారు కుటుంబంలోనే. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత మళ్ళా జగన్ గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేశారు. ఈసారి ఈ నెల దాదాపు పట్టణంలోని 40 పింఛన్ల వరకు హ్యాండిక్యాప్ వెళ్ళిపోయాయి. నా సచివాలయంలోనే 5 పింఛన్లు దొరికినాక చాలా పేదవాళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళు సదరంకి పోతే 20-30% పంపించినారు. చాలా మంది బాధపడ్డారు సార్. దయవంచి ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి సదరన్ క్యాంప్ కోసం పంపించి వాళ్ళకి వచ్చే మాది చూస్తే వాళ్ళకి ఆ 3,000-5,000 వాళ్ళు ఒక నెల గడిచే పరిస్థితుల్లో ఉంటారు. అలాగే పోయిన ప్రభుత్వంలో మనము విడో పింఛన్ అప్లై చేసినాం సార్. దాదాపు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దగ్గరగా వస్తా ఉంది. 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఒక విడో పింఛన్ వేయలేదు. విడో అంటే ఆ ఇంటికి మొగదింపు వెళ్ళిన తర్వాతే విడో వాళ్ళు ఆ పింఛన్ మీద ఆధారపడతాము. కానీ 2 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు వరకు మనము విడో పింఛన్ వేయలేదు. ఒకసారి కమిషనర్ గారు మన పట్టణంలో, ఎందుకంటే కొమ్మూరు అంటేనే మాస్ సార్, అంతా చింతపండు కొట్టుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు వీళ్ళే చాలా మంది ఉంటారు. ఎక్కడ పోయినా కూడా దయచేసి కొమ్మూరులో మాత్రం పింఛన్ పోయినసారి కూడా ఇదే ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వంలో దాదాపు పట్టణంలోనే 450 పింఛన్లు వెళ్ళిపోతే మన అప్పటి మంత్రి గారు ఇప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర గారికి తీసుకుని పోగా ఒకే నెలలోనే 450 పింఛన్లు కూడా మళ్ళా శాంక్షన్ జరిగినాయి. ఇప్పుడు 40 పింఛన్లు హ్యాండికి వెళ్ళిపోయినాయి సార్. అలాగే కొత్త పింఛన్లు ఇచ్చి కూడా మనం 2 ఏళ్ళు అయింది. దయచేసి మీరు ఈ హ్యాండిక్యాప్స్కి మళ్ళా కూడా సదరికి ఒకసారి అవకాశం ఇచ్చి వచ్చే నెల వాళ్ళ పింఛన్ వచ్చి మనం చూస్తే బాగుంటుందని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ అజెండా మొత్తం ఎక్కడ బాగుంటుందో తెలుస్తున్నాం.